ట్రైన్స్ లో ఒక పీవైక్యూ చేద్దాం చూడండి. మనకేమి ఇస్తారంటే ఒక ట్రైన్ ఉంది, దాని లెంత్ వచ్చాక 180 మీటర్స్ ఉంది. ఒక పోల్ దాటడానికి దానికి పడ్డ టైం ఎంత అంటే 18 సెకండ్స్ అంట. ఇప్పుడు దాని యొక్క లెంత్ తగ్గించాడు అంటే ఇప్పుడు 150 మీటర్స్ ఉన్నప్పుడు 120 మీటర్స్ పొడవైన బ్రిడ్జ్ దాటడానికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు. క్లియర్ అక్కడ ఇలా ఇచ్చినప్పుడు మా జనరల్ గా చూడండి, దీని యొక్క ట్రైన్ యొక్క స్పీడ్ తో సంబంధం లేకుండా ఈ క్వశ్చన్ చూడండి చైన్ రూల్ అప్లై చేసుకోవచ్చు. అంటే మనకు చూడండి స్టార్టింగ్ లో ట్రైన్ ఎంత ఉంది అంటే 180 మీటర్స్ ఉన్నప్పుడు దానికి పడిన టైం ఎంత అంటే 18 సెకండ్స్ పట్టింది. ఇప్పుడు చూడండి దాని లెంత్ ఏమో 150 అయింది, అది దాటవలసిన ప్లాట్ఫామ్ ఎంత అంటే 120, అంటే మొత్తం ఎంత ఉన్నట్టు 270, అంటే 270 మీటర్స్ దాటడానికి దానికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు. ఓకేనా, అది చూడండి 180కి 18 సెకండ్స్ అయితే 270కి ఎంత 27 సెకండ్స్ కదా. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి 27 సెకండ్స్ అనేది ఆన్సర్ అవుతుంది. పీవైక్యూ సెషన్ లో ఒక క్వశ్చన్ చూద్దాం చూడండి. మనకేం ఇస్తున్నాడు అంటే డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు అంట 20% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత అతనికి వచ్చిన ప్రాఫిట్ ఎంత అంట 12% ప్రాఫిట్ వస్తే మార్క్ ప్రైస్ అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి మార్క్ ప్రైస్ కావాలంటే ఏం చేస్తామంటే సెల్లింగ్ ప్రైస్ బై డిస్కౌంట్ ప్రైస్ ఇంటూ 100 వేసేస్తాం. ఇక్కడ చూడండి సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది అంటే కాస్ట్ ప్రైస్ 100 ప్లస్ ప్రాఫిట్ 12 అంటే టోటల్ యాడ్ చేస్తే 112 బై డిస్కౌంట్ ఎంత ఇస్తున్నాడు చెప్పండి 100 మీద 20 రూపీస్ ఇస్తున్నాడు కాబట్టి దీన్ని 80 రాస్తున్నాను ఇంటూ 100 అంటే మనకు వచ్చే చూడండి ఎంత వస్తుంది అంటే 14 టైమ్స్ అవుతుంది. 14 టైమ్స్ 140 అంటే 100 కన్నా ఎంత ఎక్కువ ఉంది 40% ఎక్కువ ఉంది కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే మార్క్ ప్రైస్ ఎంత ఉండాలంటే 40% ఉంది ఆన్సర్. ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ చూద్దాం చూడండి. మనకి ఏమి ఇచ్చాడంటే ఒక ఈక్యులేటర్ ట్రయాంగిల్ ఉందంట, ఆ ట్రయాంగిల్ లో ఒక సర్కిల్ ఉంది. ఆ సర్కిల్ యొక్క ఏరియా ఇచ్చి మనకి ఏమి ఇస్తాడంటే ఈక్యులేటర్ ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ అడుగుతున్నాడు. మనం ఇక్కడ చూడండి ఎటువంటి ఫార్ములాస్ అవసరం లేదు, జస్ట్ ఒక రేషియో గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే సర్కిల్ యొక్క రేషియో ఏరియా రేషియో దీని పెరిమీటర్ యొక్క రేషియో ఎలా ఉంటుందంటే 33:14 ఉంటుంది. ఓకే, 33 అనేది మనకి ఇంత ఇచ్చాడు అంటే 462 సెంటీమీటర్ స్క్వేర్ ఉంటే 462 ఉంటే 14 ఎంత అని అడుగుతున్నాడు. అంటే చూడండి 14/33 ఇంటూ 462 1 4 అంటే చూడండి 14 స్క్వేర్ ఎంత అంటే 196. మనకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే 196 అనేది ఆన్సర్ అవుతుంది. రేషియో కాన్సెప్ట్ తో మీరు పర్ఫెక్ట్ గా ఉంటే ఏరియాస్ వాల్యూ క్వశ్చన్స్ కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. తెలంగాణ ఎస్ఐ 2023 మెయిన్స్ ఇచ్చిన క్వశ్చన్ చూడండి. ఇది వచ్చాక యావరేజ్. ఈ క్వశ్చన్ ఎలా చేయొచ్చు అంటే మనం అలిగేషన్ మెథడ్ అప్లై చేసుకొని చాలా ఈజీగా చేయొచ్చు. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే ఫస్ట్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ ద ఎన్ ఐటమ్స్ ఈజ్ 25. ఎన్ ఐటమ్స్ ఉంది, వాటి యొక్క యావరేజ్ కాస్ట్ 25 రూపీస్ అంట. నెక్స్ట్ ఎం ఐటమ్స్ ఉన్నాయి, వాటి యొక్క యావరేజ్ కాస్ట్ ఎంత ఇచ్చాడంటే 19 ఇచ్చాడు. నెక్స్ట్ మనకి ఏమి ఇస్తాడంటే ఎం ప్లస్ ఎం యొక్క యావరేజ్ ఎంత అంటే 23 ఇచ్చాడు. అంటే చూడండి 23 ఇలా రాసేస్తే వీటి మధ్య డిఫరెంట్ చూడండి 4 అవుతుంది. వీటి మధ్య డిఫరెంట్ అంటే 19కి 23కి మధ్య డిఫరెంట్ 4 ఉంది, 25కి 23కి మధ్య డిఫరెంట్ 2 ఉంది. అంటే వాటి యొక్క రేషియో ఎలా ఉందంటే 2:1. రేషియో ఎంత 2:1. క్లియర్ అక్కడ. పీవైక్యూ సిరీస్ లో చూడండి, ఇది తెలంగాణ ఎస్ఐ 2023 మెయిన్స్ ఇచ్చిన క్వశ్చన్ కాంపోనెంట్ టెస్ట్. ఇక్కడ చూడండి క్వశ్చన్ ఏమి అంటే ఒక వ్యక్తి కాడ 20,000 రూపాయలు ఉన్నాయంట. బ్యాంక్ ఏ బ్యాంక్ బి ఉంది. బ్యాంక్ ఏమో 12% కాంపౌండ్ ఇంట్రెస్ట్, బ్యాంక్ బి వచ్చాకనే 16% సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది. అయితే ఏ వచ్చిన అమౌంట్ 2 years లో బిలో సేమ్ రావాలి అంటే ఎంత టైం పడుతుంది అంటాడు. క్లియర్ అక్కడ. ఈ క్వశ్చన్ చూడండి ఎగ్జామ్ యొక్క మైండ్ సెట్ ఏది అంటే ఈ 20,000 వాడి టైం వేస్ట్ చేసుకుంటారు, కానీ ఈ క్వశ్చన్ కి 20,000 అవసరం లేదు. ఇక్కడ చూడండి బ్యాంక్ ఏ వచ్చాకనే 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తుంది. టైం పీరియడ్ ఎంత అంటే 2 years ఇచ్చాడు. క్లియర్ అక్కడ. అంటే ఫస్ట్ ఇయర్ 12%, సెకండ్ ఇయర్ కూడా 12% కాబట్టి 12 + 12 ఎంత అంటే 24, 12 12 144 అంటే మనకి ఎంత వస్తుంది అంటే 2544. ఇంతవరకు ఓకేనా. అంటే 2544 అంటే ఇదేమవుతుంది అంటే మనకు వచ్చే కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చే ఇంట్రెస్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి టైం ఈక్వల్ టు అమౌంట్ బై ప్రిన్సిపల్ చేసేస్తాం. అంటే ఇక్కడ అమౌంట్ ఎంత ఉంది అంటే 2544 ఉంది, బై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది అంటే 16% కదా సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం. అంటే ఎంత వస్తుంది అంటే 159% కాబట్టి 1.59. ఉన్న ఆప్షన్ లో 1.53 అనేది ఆన్సర్ అవుతుంది. తెలంగాణ ఎస్ఐ 2023 ఎస్ఐ మెయిన్స్ ఇచ్చిన ప్రీవియస్ క్వశ్చన్ చూడండి. యావరేజ్ క్వశ్చన్ ఇచ్చాడు. మనకి ఎలా ఇచ్చాడు అంటే ఒక 5 నెంబర్స్ ఇచ్చాడు. 5 నెంబర్స్ లో మొదటి 3 నెంబర్ల యావరేజ్, తర్వాత మిడిల్ 3 నెంబర్స్ యావరేజ్, లాస్ట్ 3 నెంబర్స్ యావరేజ్ ఇచ్చి ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్ యొక్క నెంబర్స్ యొక్క యావరేజ్ అడుగుతున్నాడు. ఈ కాన్సెప్ట్ చాలా ఈజీ మా గుర్తుపెట్టుకోండి. ఏమి ఇచ్చాడు అంటే మనకు మొత్తం ఎన్ని నెంబర్లు అంటే 5 నెంబర్స్ ఉన్నాయి. ఆ 5 నెంబర్స్ ని ABCDE అనుకుంటున్నాను. క్లియర్ అక్క. అంటే ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు అంటే మొదటి 3 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడు అంటే 12 ఇచ్చాడు. క్లియర్ అక్క. నెక్స్ట్ 3 యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడు అంటే 15 ఇచ్చాడు. లాస్ట్ 3 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 18 ఇచ్చాడు. ఇంతవరకు క్లియర్ అక్కడ. ఇలా ఇచ్చి మనకు క్వశ్చన్ ఏమడుతాడు అంటే ఫస్ట్ నెంబరు
థర్డ్ నెంబరు ఫిఫ్త్ నెంబర్ యొక్క యావరేజ్ ఎంత అంటాడు. ఇక్కడ గుర్తుపెట్టుకున్నా చాలా ఈజీ. ఇక్కడ ఉన్న నెంబర్ చూడండి మా, మొదటి యావరేజ్ అంటే చిన్న నెంబరు పెద్ద నెంబర్ రెండు యాడ్ చేయండి అంటే 12 ప్లస్ 18. 12 ప్లస్ 18 ఎంత అంటే 30. ఇంతవరకు ఓకేనా. దాంట్లోంచి ఈ మిడిల్ నెంబర్ తీసేసేయండి, 15 తీసేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఏమవుతుందంటే 15 అవుతుంది. ఆన్సర్ ఎంత 15. మరి ఇది యూనివర్సల్ కాన్సెప్ట్, ప్రతి క్వశ్చన్ కి అప్లై అవుతుంది. మీరు వేరే క్వశ్చన్ కి అప్లై చేసి కామెంట్ చేయండి. తెలంగాణ ఎస్ఐ 2023 మెయిన్స్ లో ఇచ్చిన ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ మధ్య డిఫరెంట్ ఇచ్చాడు. కానీ ఆ డిఫరెంట్ కూడా ఏది అంటే 3 years కి ఇచ్చిన డిఫరెంట్ ఇచ్చి 2 years కి ఎంత ఇస్తుంది అంటున్నాడు. ఈ క్వశ్చన్స్ అడ్వాన్స్ ఫార్ములాతోనే చాలా ఈజీగా చేసేయచ్చు. క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తున్నాడు. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ ఏ సర్టెన్ సమ్ అట్ 15% per annum రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years ఈజ్ 567. అంటే చూడండి మన క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడంటే 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం 3 years లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కు సింపుల్ ఇంట్రెస్ట్ కి మధ్య డిఫరెంట్ ఇచ్చాడు. ఎంత ఉందంట 3 years కి వచ్చిన డిఫరెంట్ ఎంత అంటే 567 రూపీస్ అయితే 2 years కి ఎంత డిఫరెంట్ వస్తుంది అంటాడు. క్లియర్ అక్కడ. ఇలాంటి క్వశ్చన్స్ ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేయకుండా చాలా అడ్వాన్స్ ఫార్ములాతో చాలా ఈజీగా చేసేయచ్చు. ఇక్కడ చూడండి మనకున్న అడ్వాన్స్ ఫార్ములా చూడండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. D3 = D2 × 3 + R/100. క్లియర్ అక్కడ. ఇంకా చూడండి వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాము. D3 మనకి ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు అంటే 567 = D2 × 3 + 15/100. ఇంతవరకు ఓకేనా. అంటే చూడండి ఇది 0.15 కదా అంటే 567 = ఈ వాల్యూ ఏమవుతుంది అంటే చూడండి ఇక్కడ ఈ వాల్యూ ఏమవుతుంది 0.15 అంటే D2 × 3.15 అవుతుంది. అంటే ఇక్కడ వాల్యూ రాస్తాను చూడండి ఎంత ఇచ్చాడంటే 567/3.15. క్లియర్ అక్కడ. పాయింట్ ఉంది కాబట్టి 2 zeros వస్తాయి. 1s 18s అంటే మనకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే 180 రూపీస్ అనేది ఆన్సర్ అవుతుంది. ఇలాంటి అడ్వాన్స్ ఫార్ములా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఇలాంటి క్వశ్చన్ క్విక్ గా చేయగలరు. యావరేజ్ కాన్సెప్ట్ చూడండి చాలా సింపుల్ గా ఎలా చేయొచ్చు అంటే ఒక వ్యక్తి 360 kilometers వెళ్తున్నాడంట. ఓకే, వెళ్ళేటప్పుడు ఏమో 40 km/h, రిటర్న్ వచ్చేటప్పుడు 60 km/h వెళ్తే అతని యొక్క యావరేజ్ స్పీడ్ ఎడుతున్నాడు. ఇలాంటి క్వశ్చన్స్ లో ఇచ్చిన డిస్టెన్స్ తో మనకు సంబంధం లేదు. ఓకే, ఇక సింపుల్ చూడండి అతను వెళ్ళే వేగం ఎంత అంటే 2 × వెళ్ళేటప్పుడు 40 km/h, వచ్చేటప్పుడు 60/100 అంటే 2AB/A + B అప్లై చేస్తున్నాం. ఇక్కడ ఆన్సర్ చూడండి ఎంత వస్తుంది అంటే 8 6 48 km/h. ఆన్సర్ ఎంత అంటే 48 km/h. గమనించండి ఇక్కడ ఉన్న డిస్టెన్స్ మనం తీసుకోలేదు.